బెనిఫిషియర్స్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా బాగుంది. మీరు బిల్లుల గురించి అయితే అడగడానికి బాగానే వచ్చారు, కానీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మీరు కట్టాల్సిన 5,000 బిల్లుల్లో ఇప్పటివరకు ఇంకా 3,000 మంది కట్టాల్సిన వాళ్ళు పెండింగ్ ఉన్నారు. 3,000 మంది పేమెంట్ చేయట్లేదు, ఇంతవరకు ₹1 కూడా కట్టకుండా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బిల్ పేమెంట్ చేయకపోతే మాత్రం మొత్తం మెటీరియల్ తీసేయడం జరుగుతుంది. వాటిని రాని బకాయిల కింద తీసేసి పక్కన పెట్టేయడం జరుగుతుంది. తర్వాత దీని మీద బకాయి కట్టుకోవాలి, తర్వాత మళ్ళీ కొత్త మెటీరియల్ కూడా మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది, రెండూ కట్టుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు కంపల్సరీ వీళ్ళు ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి ఈ పేరు మీద ఉన్నాయి అవన్నీ కూడా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా, ఎందుకంటే మీరు కట్టకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ కట్టాలి. ఈ ఎగ్జిక్యూటివ్గా డైరెక్ట్గా నేను లెటర్ రాస్తాను, వీళ్ళందరూ ఆక్యుపెన్సీలో లేరు, బిల్లు కట్టట్లేదు, మీటర్లు తీసుకోలేదని రాస్తాను. తర్వాత ఆయన తీసుకునే డెసిషన్ ఎలా ఉండదు అనేది నేను చెప్పను, నేను చెప్తే కూడా బాగుండదు. మీకు అందరూ కూడా మీరు తెలుసుకోవాలి. నేను చెప్పడం ఏంటంటే మళ్ళీ వేరించినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదు. మేము ఎంతవరకు చెప్పగలమో అంతవరకు చెప్తాము, అంతకంటే చెప్పడం అంటే కాదు. ఇది చెప్తున్నాను, ఇది ఫైనల్ వార్నింగ్ మీకు అందరూ కూడా. నేను ఓపెన్గా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. మీ బిల్లులు 15వ తారీఖు వరకు కట్టకపోతే మాత్రం ప్రతి ఒక్కరికి చాలా సీరియస్ వార్నింగ్ ఇది. కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా?